జై శ్రీరామ్. అందరికి నమస్కారం. చిన్న కథ, మంచి సందేశం. గ్రహణము రేపుంది, చంద్రగ్రహణం. సూర్యగ్రహణము, చంద్రగ్రహణము ఇవి సహజంగా వస్తూ ఉంటాయి. ఇది కొద్దిగా యూత్స్ తెలుసుకోవాలి. ఏమి ఈ గ్రహణం అంటే, ఎందుకు మేము ఆచరించాలి, ఏం దీని వెనకాల ఉన్న రహస్యం. విజ్ఞానం చెప్పేదేమి, ధర్మము శాస్త్రం చెప్పేదేమి, సమాజంలో చింతకులు పెద్దలు చెప్పేదేమి, ఈ విషయాలు కొంత మన యూత్స్ ఆలోచిస్తే మంచిగా ఉంటుంది. విజ్ఞాన ప్రకారంగా ఖగోళ శాస్త్రంలో బ్రహ్మాండంలో కోటి నక్షత్రాలు, 9 గ్రహాలు, సూర్య స్థిరంగా ఉంటాడు, పృథ్వీ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంటుంది. సూర్య మరి పృథ్వీ మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు, చంద్రుడు మరి పృథ్వీ మధ్యలో సూర్య వచ్చినప్పుడు సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు ఒక బింబం ఇంకొక బింబం మీద పడి అక్కడ పూర్తిగా చీకటి అయిపోతుంది. ఇది సహజంగా నడిచేది. అల్ట్రావేరియస్ యూఎస్ ఉంటవి రేడియస్ కిరణాలు. ఆ కిరణాలు కండ్ల మీద ప్రభావం చేస్తుంది. కొన్ని గ్రహణాలకి కండ్లకి పెట్టుకుని అద్దాలు పెట్టుకుని, విశేషం చేసిన అద్దాలు పెట్టుకుని చూడండి అని ఇది సైన్స్ చెప్తుంది. సైన్స్ ఇవన్నీ విషయాలు చెప్తుంది. అయితే ఈ సైన్స్ విజ్ఞానం చెప్పే కోటి లక్షల సంవత్సరాల మొదలు మన పూర్వజులు, 1000 సంవత్సరాల మొదలు మన పూర్వజులు గ్రహగతి, ఈ గ్రహణాలు విషయం పంచాంగంలో రాసిపెట్టారు. నాసా ఈరోజు చెప్తుంది ఎప్పుడు వస్తుంది గ్రహణం అని. 4000 సంవత్సరాల కిందలే మన పెద్దలు ఆర్యభట చంద్రుడు పృథ్వీకి దూరం ఎంత ఉంది ఎగ్జాక్ట్గా చెప్పిండు. ఇంత దూరంలో చంద్రుడు ఉన్నాడు, మాకు ఇన్ని కిలోమీటర్ల దూరంలో అని. అంత జ్ఞానం ఉన్న పెద్దలు మన వాళ్ళు. చంద్రగ్రహణం ఎప్పుడు వస్తుంది, సూర్యగ్రహణం వస్తుంది, సమయం ఏది, మోక్షకాలం ఏది, స్పర్శకాలం ఏది, అన్ని వివరంగా సెకండ్తో సహా మన పంచాంగంలో మన పెద్దలు చెప్పిండ్రు. మన వాళ్ళు దానికి మొదట్లే అడ్వాన్స్గా చెప్పిపోయినరు. ఇంకా కథలు కూడా చెప్తుంటారు. సముద్ర మథనం అప్పుడు అమృతం వచ్చింది. అమృతం తాగేదానికి అందరిలో దేవతల లైన్లో కూర్చుంటే ఒక రాక్షసుడు వచ్చి మధ్యలో తూరినాడు. అది సూర్యచంద్రుడు చూసి, అరే ఇక్కడ ఉన్నాడు రాక్షసుడు అని మహావిష్ణు మోహిని రూపంగా పంచుతుంటే విష్ణుకి చెప్పినరు. అప్పుడు విష్ణు తన ఖడ్గం నుంచి కత్తరిస్తే ఆయన ఆ లోపలే కొంత తాగేసి ఉంటాడు. 2 తుకుడాలు అయిపోతాడు. ఒకడు రాహు అవుతాడు, ఒకడు కేతు అవుతాడు. ఈ రోజు కూడా సూర్యుని చంద్రుల్ని మమ్మల్ని చూపినవన్నీ మింగనికి వస్తారు అని కథలు చెప్తుంటాం. సరే, ఈ కథల్లో అంతేం మనకి కనిపించదు. అయ్యో ఎట్లా ఉంటుంది, ఎట్లా 2 అయితే ఎట్లా బతుకుతారు, ఆయనకి ఎందుకు నుంగుతారు, అయిపోయింది కదా కొట్లాట, ఇంకా ఈ రోజు కూడా ఎందుకు నుంగుతారు అని ఏదేదో ఆలోచన రావచ్చు. అయితే దీని వెనకాల ఉన్న ఉద్దేశం వేరే ఉంది. మన పెద్దలు ఈ గ్రహగతి, ఈ బ్రహ్మాండంలో జరిగే విషయాలు మన మీద దీని ప్రభావం ఎంత అవుతుంది అని విజ్ఞానం కంటే మొదలే మన వాళ్ళు చెప్పారు. మీరు చూడండి, బుద్ధి అధిదేవత సూర్యుడు. మనిషికి ప్రతి రోజు మేము సూర్యోదయంకి పల్లెటూరులో ఈ రోజు కూడా సూర్య వస్తే ఇంటి ఎదురు వచ్చి ఇంత నీళ్ళేసి సూర్యునికి నమస్కారం చేస్తారు, అర్ఘ్యప్రదానం చేస్తారు. బుద్ధి అధిదేవత కాబట్టి మంచి బుద్ధి ప్రచోదన చెయ్యని. సోడియం క్లోరైడ్ అని ఉప్పు అంశం ఉంటుంది శరీరంలో. మీరు సాయంత్రం వరకు మీరు షర్బత్ తాగిన మూత్రం ఉప్పునే వస్తుంది, కన్న నీళ్ళు ఉప్పునే ఉంటుంది. అంటే శరీరంలో ఆటోమేటిక్ సోడియం ఉంటుంది. సూర్యచంద్ర గ్రహాల్లో, సముద్రంలో ఇవన్నీ ఒకటికొకటి అయస్కాంతం మొదలుగా ఎగ్గుతూ ఉంటుంది. పున్నం రోజు ఆకాశంలో పూర్తి చంద్ర ఉన్నప్పుడు మీ ఇంటి ముందర కూర్చొని మీరు చూడండి, మీరు పాట పాడడానికి మొదలు పెడతారు, కాళ్ళు చేతులు అల్లాడిస్తారు. ఎంత ఆనందమైతే, అయ్యో ఎంత మంచి వాతావరణం ఉంది నాయన, పూర్ణ చంద్రుడు ఉన్నాడు ఆకాశంలోని, కొద్దిసేపు కూర్చుందామని బయట కూర్చుంటారు. అది మీ మీద అయితే ప్రభావం. అదే చీకటి ఉండి అమావాస్య ఉంటే బయట కూర్చోరు, అయ్యో పద చీకటి ఉంది, ఎక్కడ పాము అవుతుందో ఏమవుతుందో ఏమో అని. కొందరు ఈ రోజు కూడా అమావాస్య రోజుకి బుద్ధి మీద ప్రభావం అయి వెళ్ళిపోతారు, ఎక్కడో వెళ్ళిపోతారు. వాళ్ళు 8 రోజుల తర్వాత వస్తారు. వాళ్ళ ఇంట్లో అడిగితే, అవును ఆయన ప్రతి అమావాస్య వస్తే ఆయనకి మెంటల్ అయిపోతాడు, ఎక్కడో నెత్తిదవుతుంది, ఎక్కడెక్కడికో పోతాడు, తానే వచ్చేస్తాడు ఒక వారం తర్వాత. ఈ రోజు కూడా అమావాస్య మీద ప్రభావం అయ్యేది, పున్నం మీద ప్రభావం అయ్యేది, శరీరం మీద ప్రభావం అయ్యేది. ఇదన్నీ బ్రహ్మాండంలో జరిగేటివి. సముద్రం అమావాస్య రోజు ఎక్కువ భయానకంగా ఉంటుంది, పున్నం రోజు తగ్గి ఉంటుంది. ఇవి సముద్రము, మనిషి, బుద్ధి, సూర్య, చంద్ర ఇవన్నీ మనిషికి ఉన్న సంబంధాలు. ఈ అన్ని మీద మనకి ప్రభావం అవుతుంది. కాబట్టి సూర్య చంద్రకి విముక్తి చేయాలి అని ప్రార్థన చేసి అర్ఘ్యప్రదానం చేసే ఒక సిస్టమ్ మన వాళ్ళు పెద్దలు. అప్పుడు స్నానం చేయండి, ఆయనకి మోక్షం కలగని ప్రార్థించండి, అర్ఘ్యప్రదానం చేయండి, ఉపవాసం ఉండండి, ఏమి తినొద్దండి. విజ్ఞానం కూడా చెప్తుంది, ఆ రేడియస్ కిరణాలు ఆహారం మీద పడితే ఆహారం మీద ప్రభావం అవుతుంది. కాబట్టి ఆ సమయంలో ఆహారం తినొద్దు. తింటే ఏమవుతుందంటే, తిండి ఏదో ఒక ప్రభావం శరీరం మీద అవుతుంది. కాబట్టి
పక్కన పెట్టు, తర్వాత తిను, ఏమంత తొందర అని మన పెద్దలు చెప్పిండ్రు. ఇవన్నీ గ్రహగతులు. అదే ప్రకారంగా ఈశ్వర్చంద్ విద్యాసాగర్ అని పెద్ద చింతకుడు, మహాన్ సమాజ్ సుధారకుడు. ఆయన ఒక దగ్గర పుస్తకంలో రాస్తాడు, మేము ఎంత విశాల మనోభావన, మేము ఎంత బ్రాడ్, మేము ఎంత అంటే మన ఇంటి పక్కల వాళ్ళకి ఏమైనా ఆపత్తి వస్తే ఉపకారంకి మొదలు మేము వెళ్ళిపోతాం. మా బంధు బాంధవులకి ఏమైనా ఉపకారంకి మొదలు మేము వెళ్ళిపోతాం. మా మిత్రులకి ఏమైనా ఇబ్బంది వస్తే మొదలు మేము వెళ్ళిపోతాం. మన వాళ్ళు ఎవరైనా ఆసుపత్రులు ఉంటే మొదలు మేము వెళ్ళిపోతాం, పరోపకారం చేస్తాం. ఊళ్ళో ఎవరికైనా ఏమైనా అయితే పరోపకారం చేస్తాం, మొదలు మేము వెళ్ళిపోతాం. మేము విశాల మనోభావన ఉన్నాడు. ఇంతెందుకు, సూర్య చంద్రులకి కూడా ఆపత్తు వస్తే మేము స్నానం చేసి జపం చేసి మోక్షం కలగని అని ప్రార్థిస్తాం. అంత విశాల మనోభావనం మనవాళ్ళు. మేము సూర్యచంద్రులకి ఇంట్లో పక్కల వాళ్ళకి చేస్తాం, బంధు బాంధవులకి ఇస్తాం, మిత్రులకు చేస్తాం, ఊరోళ్ళకి చేస్తాం, అందరికి చేస్తాం. సూర్యచంద్రుడికి వస్తే కూడా మేము మోక్షం కలగనని భగవంతుని ప్రార్థిస్తాం. అంత పెద్ద మనసు ఉన్నవాళ్ళం, మేము విశాల మనోభావనం ఉన్నవాళ్ళం. దుర్భాగ్యంగా సూర్యచంద్రుడికి మాత్రం చూస్తారు కానీ పక్కింట్లో సస్తే కానీ బంధు బాంధవులు ఎక్కడ సస్తే కూడా పోరు. ఎడమ చేయించి కాకి కొట్టడు. గ్రహణాలు మాత్రం తప్పక చేస్తాడు. ఎందుకు చేస్తుంటే ఆయనకు మోక్షం కలగాలి, ఆయనకు ముక్తి కలగాలి. ఆయనకు ముక్తి కలగాలి, సరే వీళ్ళకి కూడా కలగాలి కదా. నీ ఇంటి పక్కనోనికి, బంధు బాంధవులకి, మిత్రులకి కష్టం వచ్చిందిగా, ఇక్కడ కూడా కొద్దిగా స్పందించు అనే మనోభావన పెంచుకోండి అని ఈశ్వర్చంద్ విద్యాసాగర్ గారు చెప్తారు. ఇవి సామాజిక చింతన, ఈ గ్రహగతులు. ఈ దాని నుంచి ఏమి కాదు, భయపడొద్దండి. ఏదో అవుతుంది, లేదండి ఈ వృశ్చిక రాశికి చాలా చెడ్డదంట, సింహరాశి వాళ్ళకి ఏమో డేంజర్ అంటున్నారు, వాళ్ళకేమో ఫలం ఉందంట, మీనరాశి వాళ్ళకి మాకేమో ఇట్లా ఉంది, వద్దు మరి బియ్యం దానం ఇయ్యమంటారు, బట్టలు దానం ఇయ్యమంటారు. ఏమి దానం ఇచ్చినా ఏమి చేసినా ఏమి కాదు, నీవంతా భయపడేది అవసరం లేదు. దాన ధర్మాలు చెయ్యి, మంచిది. నామస్మరణ చెయ్యి, మంచిది. ఎప్పుడు చేస్తూ ఉండు. గ్రహణం వచ్చినప్పుడు భయపడి సంకట బంధలు వెంకటరమణ అన్నట్టు వచ్చినప్పుడు ఎందుకు చేస్తావు? ఎప్పటికీ దాన ధర్మం చెయ్యి, ఎప్పటికీ నామస్మరణ చెయ్యి, ఎప్పటికీ మంచి పనులు చేస్తూ ఉండు. ఇది వచ్చింది అని చేసేది ఎందుకు విశేషంగా? ఎప్పటికీ హోమ హవనాలు చేస్తూ ఉండు, ఎప్పటికీ మంచి ఆలోచనతో ఉండు అని మన పెద్దలు చెప్పినారు. ఇప్పుడు ఈ మధ్యలో చాలా భయపెట్టేది అది అవుతుంది ఇది అవుతుంది అనేది ఏమీ కాదు. భగవత్ మీద శ్రద్ధ పెట్టండి. భగవంతుడు ఉన్నాడు, అందరికి రక్షించేవాడు ఆ పరమాత్ముడు ఉన్నాడు. కాబట్టి మీ ప్రాలబ్ధ కర్మం నుంచి మీకేం జరగాలి అది జరుగుతుంది. బారదు బప్పదు, బప్పదు తప్పదు అని కొన్ని శాస్త్రాల్లో చెప్తారు కన్నడలో. మీకు ఏమీ కాదు, భయపడొద్దండి. భారత్ మాతకి జై. అందరికీ నమస్కారం.